రామ్ రామ్ శనార్థి దండలు అందరికి ఎట్టున్నారు మంచిగా ఉన్నారా? ముందుగా వెల్కమ్ టు ఖతర్నాక్ వార్తలు. ఇయ్యాల పొద్దుకిటి సంది మందు బందు చేసుకోరిగా, మందు లేకుండానే విందు. పెళ్లిలో ఉండదట మందు, గిఫ్ట్ల కోసమే పెడుతుర్రట మందు బందు. కోళ్ళ కత్తాంది రోగము, జనాలు ఉండ్రి జర పైలము. మా తానికి రావద్దంటాండ్రు వేరే దేశపోళ్ళు, పోవుడు కట్టమవుతుంది కావచ్చు ఇక ముందు. ఇక మందు బాబులు గుండె పదిలం చేసుకోరు వాళ్ళ, పొద్దుగూకితే సుక్క కోసం పోయేటోళ్ళు జర నిమ్మలం. ఇక మందు తాగితే కానీ నిద్ర రాని ఓ తాగుపోతనలు మీ దగ్గర బీపీ గోళీలు పెట్టుకోర్రి. ఇయ్యల్లా రేపు ఎల్లుండి ఏమన్నా మందు పాటలు పెట్టుకునేటోళ్ళు ఈ ముచ్చట్ను చెవుల దగ్గర పెట్టుకొని ఉండ్రి. అబ్బా ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చెప్తున్నావు ఈ ముచ్చట అని చెప్పేసి అనుకుంటురా? అయితే మీరే చూడరా ముచ్చట ఏందో. బిర్రుగా మందు దాగి గుర్రుగొట్టే ఓ మందన్నలు గుండె నిమ్మలం చేసుకోవాల్సిన దినాలి. ఎప్పుడు గుడ్ న్యూస్లే ఉంటాయా? ఎల్లకాలం మందు దుకాణంలు ఓపెనే ఉంటాయా? లేదు కదా. అవు మరి రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్లు నడుతున్నాయిగా, గందుకే గీ ముచ్చట. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎలక్షన్లు నడుతున్నాయి. మొన్న 1 తారీఖు సంది మస్తు ప్రచారం, ఫుల్లు మందు ఉంటది జనాలకు. ప్రచారానికి వచ్చినోళ్ళ దాంట్లో కొందరన్న తాగిపిత్తాన్రు, తాగినోళ్లకు తాగినంత అని టాకు. అన్నింటికాడ లేకున్నా కొన్ని జాగర్లలో నడిసిందట మందు. ఓట్ల దినం దగ్గర పడితే తాగుడు గీగుడు నడవది, బందే అయితాయి. ఓట్ల కంటే 2-3 దినాల సందే ప్రచారం బందు. మందు సుతం బందే, దుకాణాలకు పోయి కొనుక్కచ్చుకుందామన్న సుతం ఉండదిగా మందు. ఇయాలటి సాయంత్రం 5 సంది మళ్ళా ఫిబ్రవరి 13 దాకా అంటే ఓట్లు లెక్క పెట్టిందాక మందు దుకాణంలు బార్లు బంద్ పడతాయి. ఎన్నికలు ఉన్న జాగలనే బందీ, లేని తాన తెరిసే పెడతారట. అన్నారు గాని ఆ లచ్చి చూస్తారా? మందమ్మితే పట్టుకుంటారా అంటే వ్యతిరేకంగా ఉండేటోళ్ళు కన్నేసుకొని కూసుంటారు. పుష్కన ఓ పార్టీ వాళ్ళకు మందు ఇయ్యంగా ఇంకో పార్టీ వాళ్ళు చూస్తే ఫోటో కొట్టి పోలీసు వాళ్ళకు పెడతారు. అప్పుడు మీ దుకాణం లైసెన్సు రద్దు, దుకాణం బంద్ అవుతుంది. అయినా ఎన్నికలున్న తానా కదా మందు బందు, లేని కాడికి పోయి తెచ్చుకుంటా. కాటన్లు తెచ్చి తాగిపిత్తమని ఎవలన నాయకులు అనుకున్నా సుతం దొరికితే పట్టుకపోయి జైల్లో వేసుడు పక్కా అంటాన్రు పోలీసోళ్ళు. ఇక మందంటే పానం, మందు లేకపోతే మేం నిద్రపోమనేటోళ్ళు జరా సుధరాయించుకోండ్రి. 4 దినాలన్నా బందు పెట్టుండ్రి అనబట్టే మందు బందని తెలిసిన జనాలు. పొద్దుగల లేవంగానే గుడ్లు కావాలి, రాత్రి కాగానే ముక్క కావాలి. ఇక అవి లేకపోతే ముద్ద దిగది చాలా మందికి. ఇక టమాటాల గుడ్లే, ఇక మ్యాగీల గుడ్లే, పోనీకి అన్నంల గుడ్లే, ఇట్లా పొద్దుకి నుండి 4-5 సార్లు తింటే అందులో ఒక్కటన్నా గుడ్డే ఉంటుంది. ఇక లేకపోతే కోడి చికెన్ ఉండేటట్టు చూసుకుంటారు. కానీ జర్ర బంద్ పెట్టుర్రి కొన్ని దినాలు కోడి చికెను కోడి గుడ్లు. ఎందుకు ఎరికనా? నజరేర్రు అయితే ఒక పారి. అయ్యో జేసీబీలతోటి పెద్ద బొంద తవ్వుతుండ్రు, చెట్లు పెడతారా లేకపోతే ఎవరైనా బొంద పెడతారా అని చూస్తాండ్రులే. చచ్చిపోయిన వాళ్ళని కాదు, మనుషులం కాదు కోళ్ళను. కోళ్ళకు బొంద ఎందుకు? అంత పాయడం ఉంటే చిన్నగా తవ్వి అందులో పెట్టినా అయిపోతుంది కదా అనుకుంటుర్రులే. ఒక్క కోడ అయితే గిట్లా చేయొచ్చు, కానీ 35,000 కోళ్ళకు మట్టి పూడ్చాలి అంటే గీ మాత్రం చెయ్యాలి. ఇక మళ్ళా రోగాలు వచ్చిన సచ్చిన కోళ్ళకు ఇంకింత లోతుండాలి అంటాండ్రు పెద్దసార్లు. చిత్తూరు జిల్లా పుంగనూరు, సూదాం, పీలేరు మండలాల్లో బర్డ్ ఫ్లూ వచ్చి 35 కోళ్ళు చచ్చిపోయినాయి. ఇక రోగాలు వచ్చి కోళ్ళపారల్లా పెట్టుకున్న వాళ్ళకు మస్తు తిప్పలవుతాయి ఈ కోడి వచ్చే రోగంతో. ఇక తెచ్చినట్టు పెరిగినట్టు పుట్ట నీళ్ళు రాలుతున్నాయంట కోళ్ళు. పుట్టవారిపల్లి, అమ్మగారి తారిపల్లి, అలాగే కంబావారిపల్లిలలో కోళ్ళపారాలు ఉన్న రైతులు గోస చెప్పరాదిగా, సచ్చినట్టే ఉన్నాయట కోళ్ళు.
వారం దినాల సంది బర్డ్ ఫ్లూ వచ్చి కోళ్లు చచ్చిపోతున్నాయట. దీంతో కోళ్ల పారలకు సీజ్ చేసిర్రు. సచిన కోళ్లకు జేసీబీ తోటి గుంతలు తీసి పూడ్చి పెడతాన్రంట. ఇక మీద మీద పెడితే ఆటి రోగం మళ్ళా గాలికి ఇంకిని కోళ్ళకు వాకుతాయని ఇక లోతుగా తవ్వి బొంద పెట్టిర్రు పాపం చచ్చిపోయిన కోళ్లను. ట్రాక్టర్ నిండా పట్టుకొని పోతున్న ఈ కోళ్ళు మొత్తం సచిన కోళ్లే. నీళ్లు తాగేటి తాగంగా తినేటి తినంగా ఎగిరేటి ఎగరంగానే కాలం చేసినాయట కోళ్ళు. దీంతో బర్డ్ ఫ్లూ వచ్చి చచ్చిపోతున్న కొన్ని దినాల కోళ్లకు ఇక గుడ్ల కూడా దూరంగా ఉండుర్రి, తినకుర్రు అంటాన్రు పెద్దసార్లు. బర్డ్ ఫ్లూ తోటి మనుషులకు ఏం కాదని ఎంతకైనా మంచిది, మన జాగ్రత్త మనం ఉన్నది నయమంటాన్రు పెద్దసార్లు. భయపడకుండ్రి, కోళ్ళ ఫ్లూ మనుషులకు రాదు, కానీ జర రోగం ఉన్న కోళ్లను గుడ్లను తినకపోతే మంచిది. 4-5 దినాలు బంద్ పెట్టిరని అంటారు పెద్దసార్లు. ఎవరన్నా డెలివరీకి పోయిరనుకో ఏంది ఇక బిడ్డ పుట్టిందా కొడుకు పుట్టిందా అని ముందుగా అడుగుతారు. అటెనక ఎర్రగున్నాడా బుర్రగున్నాడా ఎన్ని కిలోలు ఉందని అరుచుకుంటారు. కానీ ముందుకు ముందు అడిగేది చెప్పేది బిడ్డ కొడుక అనేదే కదా. ఇక యాదికి తెచ్చుకొని మీరు సుత ఎవరికన్నా ఫోన్ చేసి అడిగినా ఎవరికన్నా చెప్పాలన్నా గదే చెప్తారు కదా, కొడుకు పుట్టిండు ఇక బుడ్డ పుట్టిందని చెప్పేసి. ఇదన్నా ఓకే, కానీ ఇంకా కొందరైతే ఇక మాకు పుట్టబోయేది బిడ్డ కొడుక అని చెప్పి సుత అడుగుతారు. అసంటోళ్ళ కోసమే గీ ముచ్చట. పిల్లగాళ్ళు పుట్టడే ఒక కిస్మతు. ఎవరైతే పుట్టేది ఆడబిడ్డ పుట్టిందా మగ పిల్లగాడు పుట్టిందా అనేది తెలుసుకున్నాడు ఎందుకు? పిండం కడుపులో పడ్డదనగానే అయ్యే వాళ్ళకు మస్తు కాయష్ ఉంటుంది. లోపల ఉంది పిల్లగాడా పిల్లనా అని ఊహలలో లేడు మంచిదే, ఇక వాళ్ళ కోసం ఎదురు చూసుడు మంచిదే. కానీ బిడ్డ నా కొడుక అని తెలుసుకుడు మాత్రం మంచిది కాదు, చట్టం ఊకోదన్నట్టు. మెల్లగా స్కానింగ్లకు పోయి మేడం మాకు పుట్టేది మగ పిల్లగాడా ఆడబిడ్డనా అని అడిగినా పైసలు తీసుకొని డాక్టర్లు చెప్పినా సుత పోలీసులకు తెలిస్తే ఇక మీ మీద కేసు పెడతారు అన్నట్టు. లోపల ఉంది ఎవరైనా తెలిపేందుకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ల సుత జర హుషారుతనం చేస్తాన్నాయి. వీళ్ళ మీద సుత ఒక కన్నేసి పెట్టినామంటారు సార్లు. పూసుక్కన ఎవరన్నా స్కాన్ చేసి చెప్తే సీజ్ చేసి పారెత్తామంటారు పెద్దసార్లు. ఇక పిల్లగాళ్ళను కనుడే ఒక గొప్ప ముచ్చట, ఇక వాళ్ళు ఉట్టుడే ఒక కిస్మతు. అసొంటిది ఇంకా బిడ్డనా కొడుకా అని చెప్పి తెలుసుకుంటు దేనికి? బిడ్డ ఇట్టం లేకపోతే కొందరు కడుపులోనే తీయించుకుంటాండ్రు. ఇక అంటే సంపిన కిందకే లెక్కదా అన్నట్టు. వీళ్ళ మీద కేసులు పక్కా అవుతుంది, కానీ గందుకే గిసొంటి స్కానులు వేయొద్దు చెప్పొద్దు అడగద్దు అంటారు పెద్దసార్లు. ఎంతమంది సార్లు నెత్తి పెట్టుకొని చెప్పినా కూడా సుత కొందరు ఎక్కతక్క పైసలు తీసుకొని చెప్తానే ఉన్నారు. ఆడపిల్లలను అద్దనుకునేటోళ్ళు కడుపుల బిడ్డను చంపుతూనే ఉన్నారు అని తిట్టబట్టే కొన్ని దొంగ సెంటర్ల గురించి ఎరికైన జనాలు. పెండ్లి వేసుకున్నా పుట్టినరోజు అయినా తద్దినాలు పెట్టినా సచ్చినా బతికినా బిర్రుగా తాగాలి, అకౌంట్లో పైసలు ఖాళీ చేసుకోవాలన్నట్టే తాగుతుంది కొన్ని జాగలలో. అవునా? ఇక పెండ్లంటే సుక్క ముక్క ఉండాలి, ఫుల్గా ఎంజాయ్ చేయాలి, కిక్ ఉండాలి అంటుండ్రు యూత్. కానీ పైసలు ఖర్చు పెట్టేటోళ్లకు అసలు కిక్ అంటే ఏందే చూపిస్తానే. ఇక మందు కోసం ఖర్చు పెట్టే పైసలు. గందుకే ఓ సర్పంచ్ సాబు ఏం చేసిండో ఎరికైనా? అయితే మీకు తెలవాలంటే ఈ ముచ్చట చూడాలి. ఒకప్పుడు పెండ్లంటే నెల ముందటి సంది సందడుండేది. మామిడాకులు తోరణాలు పువ్వులు పిల్లగండ్ల ఆటలు బాజా భజంత్రీలు, ఇంటికి 6 దినాల సందే వచ్చే చుట్టాలు, ఇట్లా చిన్నగా ఉండేది కాదు సందడి. కానీ ఇప్పుడు పెండ్లంటే సుక్క ముక్క అన్నట్టే తాగుతాంది. మందైతే ఏర్లై పారుతాంది. తాగాలే, తాగేది దిగేదాకా ఊగాలే, ఎగరాలన్నట్టే ఉన్నది కథ. ఇక లేకపోతే లగ్గంలా డీజే కాడ లొల్లి పెట్టుకోవాలి, లేకపోతే నల్లి బొక్క కోసం లడాయి చేసుకోవాలి తాగి. ఇవన్నీ చూసిన ఉత్తరాఖండ్ రాష్ట్రం గడులనే ఊరి సర్పంచ్ స్వీటీ రావత్ సారు ఓ కొత్త ఆలోచన చేసిండు. లగ్గంలా మందు బందు పెట్టి సుక్కకు షాన్సియని లగ్గం చేసుకుంటే 51,000 ఇత్తా అంటాడు సారు. అదే ఊళ్ళుండే జాన్సింగ్ సారు బిడ్డ పెండ్లికి సుక్క వొయ్యలే, మందు దుక్నంకు పోయి ఖర్చు పెట్టలే. దీంతోటి స్వీటీ సార్ ఇచ్చే 51,000 అందుకున్నాడు. మొన్న 5 తారీఖు సుతం దేవేంద్ర సింగ్ రావత్ సార్ సుతం వాళ్ళ బిడ్డ పెండ్లికి మందు పెట్టలే, సుక్క పోయలే, మందు దుకాణానికి ఓలే. అట్లా ఈసారి సుతం 51,000 రూపాయలు అందుకున్నాడు. పెండ్లంటాన్రు, మందు పార్టీలు చేసుకుంటుండ్రు.
లగ్గమని లచ్చలు ఖర్చు పెడుతుండ్రు మందుకు. వివాహం అనుకుంటా వేల పైసలు దోస్తుగాళ్ళకు తాగుపిచ్చేటందుకే ఓడగొడతాండ్రు. అందుకే మందద్దు రివార్డ్ అందుకోండ్రి అంటాండు గీ సారు. మన తన సుతం ఎవలన్నా గిసొంటివి పెట్టి ఇంత పైసలిస్తే మంచిగుండు, మందుకు మందు బందు, పైసకు పైస అత్తది రివార్డు లెక్క అని అనుకోవట్టే ముచ్చుటెరికైన జనాలు. మా దేశానికి రండ్రి, మా రాష్ట్రానికి రండ్రి, మా పర్యాటకం మస్తు అభివృద్ధి అయింది. ఇక మీరు అత్తే ఇంకింత మంచిది, చూసిపోండ్రి, అచ్చిపోండ్రి, కలిసిపోండ్రి, ఖతర్నాక్ ఉంటుందని మస్తు ప్రచారం చేస్తారు కొందరైతే. ఇక అలా రాష్ట్రానికి దేశానికి రావాలంటే జనాలను ఎట్లా ఆకట్టుకోవాలనో ఇకమత్ చేస్తారు. కానీ గీళ్ళు మాత్రం అసలు అట్లా కాదు. మరి అలా దారేంది ఏమంటాండో అరుచుకుందాం పాండ్రి. చలో యూరప్ దేశం. దునియాలున్న దేశాలు వాళ్ళ దేశ పర్యాటక రంగాన్ని పెంచుకోవాలి, బాగా మంది రావాలి, పైసలు మస్తు రావాలని రండి బాబు రండి మా దేశానికి రానని మస్తు స్కీములు పెట్టి కొన్నిసార్లు వీసాలు కూడా ఫ్రీగా ఇస్తామంటారు. కానీ యూరప్ దేశపోళ్ళు అయితే మా దేశానికి రాకురి మహాప్రభ అంటారు. ఎక్కువ మంది పర్యాటకులు అచ్చుడు ప్రభుత్వాలతోటి ఆ దేశ జనాలు అందరు అచ్చుడుతోటి మస్తు మంది జనాలు అవుతారట గాడ. ఇక యూరప్లో చారిత్రక కట్టడాలు, బీచ్లు, జీవనశైలి మస్తు మందికి నచ్చి ఆరం వచ్చినా సుట్టీలు వచ్చినా అటే పోతారట. పారిసు, వెనీసు, లండన్, బార్సిలోనా, రోమ్ ఇగో అసొంటి అట్లా తిరగద్దాం అనుకుంటే కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారుతున్నాయి. పోయినట 70 కోట్ల మంది యూరప్ పోయారట. అంటే టూరిజం ఎట్లుందో అర్థం చేసుకోర్రి. మళ్ళీ ఏరే దేశాలకేం చచ్చటోళ్ళే కాదు, ఆడున్నోళ్ళు సుతం మస్తు మంది పోతారు కాబట్టి పిక పిక అవుతారట జనాలాడ. ఇక దేశాల నడిమిట్ల దూరం తక్కువ, బస్సు ట్రైన్ విమానం ఖర్చు తక్కువ, ఓ దేశం నుంచి మరో దేశానికి పోవాలంటే ఈజీ. అందుకే ఆరం ఎండింగ్లో పోతారు, పండుగల పబ్బాలకు పోతారు, నడిమిట్ల చుట్టుకొట్టి మరీ పోతారు. డ్రీమ్ డెస్టినేషన్ అయినా బకెట్ లిస్టులైనా యూరప్ దేశాలు ఉండుతోటి అబ్బా మా దేశాలకు రాకురు అంటారట గాళ్ళు. ఎండాకాలం దినాలు దగ్గర పడుతున్నాయి, పిల్లగండ్ల చదువులకు బ్రేక్లు వస్తాయి, క్రిస్మస్, ఈస్టర్ హాలిడేలు, దసరా, సంక్రాంతి చుట్టీలు, పండగ ఏదైనా పబ్బం ఏదైనా చుట్టీలు వచ్చినా జై యూరప్ అనుడేనట. చల యూరప్ అనుడితోటి అబ్బా ప్లీజ్ రాకుర్రి మా దేశానికి అంటారు అడున్నోళ్ళు. ఆదాయం రంగా అద్దరుడైంది, మేము పోతేనే కదా పైకం వచ్చేదంటే ఆడున్నోళ్ళకి కట్టం అవుతుందట. పోయేందుకు జాగ ఉంటలేదట. బస్సులు, ఆటోలు, ట్రైన్లు మస్తు టైట్ అవుతున్నాయట. ఇక పిక జనం ఉంటారట. అద్దె ఇండ్లు అసలే దొరుకుతలేవట. అప్పుడప్పుడు వచ్చేటోళ్లకు ఇండ్లను అద్దెకిచ్చి ఎప్పటి కొనేటోళ్ళకి కిరాయికి ఇయ్యమంటారట. ఇచ్చిన కిరాయి ఎక్కువనట. కాలుష్యం పెరుగుతుంది, గిన్నెలు గిలాసాలు ప్లాస్టిక్ మస్తు అవుతుంది, వ్యర్థాలు అమాంతం పెరుగుతున్నాయి, నీళ్ళు జాలతలేవు. ఆడున్నోళ్ళకి అన్నింటి కట్టమడితోటి ఈ డిసిషన్ తీసుకుర్రట. అందుకే మా దేశానికి రావద్దంటారు గాళ్ళు. ఇవి రెండు ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి? కడక్ కడక్ కడకునేలే. మరి గీ ముచ్చట్లు మరి మళ్ళొక ముచ్చట్లు మళ్ళీ కలిసా గప్పడగా చూస్తానుండ్రి. ప్రైమ్ 9.